ఛీ, ఏమైంది? ఏమైందా? మళ్ళీ ఎగ్జామ్ క్లియర్ అవ్వలేదు 1 మార్కుతో. నా ఫ్రెండ్ గాడికి నాకంటే 5 మార్క్స్ తక్కువ, వాడికి క్లియర్ అయిపోయింది. వాడికి రిజర్వేషన్ ఉంది కదా. అసలు ఇదంతా ఈ రిజర్వేషన్ ఈ అంబేద్కర్ వల్లే వచ్చింది. ఓకే, అయినా మధ్యలో అంబేద్కర్ ఏం చేశారా నిన్ను? అంటే అంబేద్కర్ అంటే రిజర్వేషన్లు, ఇంకా ఎస్సీ ఎస్టీ లీడరు, దళిత్ లీడరు అంతేనా? అంతేగా, ఇంకేముంది? నీ మొహన్ రా. సరే, నాకు ఒక విషయం చెప్పు. ఇంతసేపు వచ్చి గవర్నమెంట్ నాకు రాలేదు, అది ఇది వాడట్లా వీడిట్లా అంటున్నావు కదా, తీసుకెళ్ళి అసలు నీకెవరిచ్చారా ఈ రైట్? తీసుకెళ్ళి జైల్లో వేస్తే ఏం చేస్తా? ఇలా మాట్లాడుతున్నావు కదా, ఎవరిచ్చారో తెలుసా ఈ రైట్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇది కూడా ఇచ్చింది అంబేద్కరే, తెలుసా? కరెక్టే అక్కోయ్, కరెక్టే. అరే కాదురా, మొన్న నీ ఫ్రెండ్ ఒక అమ్మాయి హస్బెండ్తో ప్రాబ్లము, ఇన్లాస్తో ప్రాబ్లము, డైవర్స్ తీసుకుంటుంది అన్నావు కదా, ఎవర్రా? సుజితకి డైవర్స్ కూడా అప్లై చేసింది అక్క ఆల్రెడీ కదా. అసలు ఈ రైట్ టు డైవర్స్, రీమ్యారేజ్, ఆల్మనీ తీసుకోవటము, పేరెంట్స్ యొక్క ప్రాపర్టీస్ కూడా లేడీస్కి రావటము, జెండర్ ఈక్వాలిటీ, ఇప్పుడు అందరు ఈక్వల్ అని అంటున్నాం కదా, ఇవన్నీ ఎవర్రా తెచ్చింది? ఇవి కూడా అంబేద్కరే. హిందూ కోడ్ బిల్ని కూడా ఆయన మార్చి కాన్స్టిట్యూషన్లో, ఇవాళ రిపబ్లిక్ డే చేసుకుంటున్నాం కదా, అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ అడాప్ట్ అయిన డే కదా. ఇవన్నీ ఎవర్రా తెచ్చింది? అంబేద్కరే. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఇన్హెరిట్ ప్రాపర్టీ, రైట్ టు రీమ్యారీ, రైట్ టు డివర్స్, రైట్ టు టేక్ ఆల్మనీ, అన్నీ అంబేద్కరేరా తెచ్చింది. సరే కానీ ఒక విషయం చెప్పు, నువ్వు ఎక్కడరా కోచింగ్ తీసుకుంది? ఢిల్లీ వెళ్ళి కోచింగ్ తీసుకున్నావు. ఎంత కట్టావు? 5 లక్షలు కట్టుంటావా? నీకు బైక్ మళ్ళీ అక్కడ రూము, బైక్, ఢిల్లీ కోచింగ్, టెస్ట్ సిరీస్లు వాడంది లేదు నువ్వు 5 ఏళ్ల నుంచి. వాడి ప్రిపరేషన్ ఏంట్రా? వాడెక్కడరా కోచింగ్? ఓన్ ప్రిపరేషన్ అంటే ఆడు ఎఫర్ట్ చేయలేనన్నాడు అక్క. నానేదో చిన్న గవర్నమెంట్ జాబ్, పెద్ద ఆస్తులు కూడా లేవు. టెస్ట్ సిరీస్లు కూడా నేను రాసినయే ఇచ్చేవాడిని వాడికి. చూడరా మరి, వాడు ఆ కోచింగ్స్ అవేమీ లేకుండానే వాడు ఇంట్లో చదువుకొని కష్టపడ్డాడు. నీకు అన్ని ప్రివిలేజెస్ ఉండి కూడా నువ్వు తెచ్చుకోలేదు. పాపం అందుకే కదరా వాళ్ళకి ప్రివిలేజ్ లేదని చెప్పే కదరా రిజర్వేషన్ ఇచ్చింది. దానికి ఏంట్రా నీ బాధ? కరెక్టే ఉన్నాయి, నాదే తప్పు. ఇంకొంచెం చదువు ఉండాల్సింది మంచిగా. వాడు చాలా కష్టపడ్డాడు అక్క.